మర్రి చెట్టు ఉందనుకోండి, మర్రి చెట్టు ఇచ్చినంత నీడ ఇక ఏ చెట్టు ఇవ్వదు ప్రపంచం. ఒక్క మర్రి చెట్టుకే సాధ్యం. కారణం ఏమిటో తెలుసా? తన మూలాన్ని తానే కమ్ముకుంటుంది గుండ్రంగా. అది ఒక్క మర్రి చెట్టుకే శాఖా విస్తరణ. అది మిగిలిన అన్ని చెట్లు కూడా మొదలు నశించిందనుకోండి, ఏ కారణం చేతనైనా కూడా కొన్ని కొన్ని కారణాలకి మొదళ్ళు పోతాయి చెట్లకి. అలా ఒక మొదలు కాలిపోతే మరణించని ఏకైక చెట్టు మర్రి చెట్టు ఒకటే. మర్రి చెట్టుకు అలా చావు రాదు. ఎందుకో తెలుసా? అది ఆకాశంలోంచి వేళ్ళు దింపుతుంది. కొమ్మ ఇలా వెళ్ళిందనుకోండి, ఇలా వెడితే అక్కడ ఒక వేరు దింపుతుంది, చెట్టులోంచి వేరు వస్తుంది. అన్నిటికీ భూమిలోనే వేళ్ళు ఉంటాయి, ఇంకా పైకి ఇలా ఎక్కవు. ఒక్క మర్రి చెట్టుకి పైనుంచి కిందకి దిగుతాయి. దిగి అవి భూమిలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి దాన్ని అవే పెనవేసుకుని మళ్ళీ పెద్ద కొమ్మలాగా నిలబడిన స్తంభంలా తయారైపోతాయి. ఇవి నీళ్లు లాగేస్తాయి, లాగేసి కొమ్మకి ఇచ్చేస్తాయి. అందుకే ఇక్కడికి పోయిందనుకోండి, అక్కడది అలాగే మళ్ళీ బతికేసి మళ్ళీ ఆధార వేళ్ళు దింపేస్తుంది. అందుకే ఒకసారి మర్రి చెట్టు పుట్టిందా ఇక ఆ మర్రి చెట్టుకి చావు ఉండదు. రెండు, మర్రి చెట్టు తన చుట్టూ తాను విస్తరించుకుని వెళ్ళిపోతుంది. ఏం బుద్ధినే అన్నాడు ఋషి అనుకోకండి. వట తరు అన్న రెండు మాటలు వేశాడు అంటే దానికి అంత గూఢమైనటువంటి అర్థం పెట్టి వేశాడు ఆయన. రెండు, మీరు ఒక మార్గాన్ని నిర్మాణం చేసి దాని పక్కన మర్రి చెట్టు వేశారనుకోండి, కొన్నాళ్ల తర్వాత ఇంకా మార్గాన్ని మూసేస్తుంది. అది మార్గాన్ని మూసే లక్షణం ఉన్న చెట్టు మర్రి చెట్టు. ఎందుకో తెలుసా? అది కొమ్మ అలా వెళ్ళి మార్గం నిర్మాణం చేశాం కదండి, ఒక 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ చక్క వాహనం మీద ఇటు ఎడదాం అనుకున్నారనుకోండి, అది కొమ్మ పెంచి మధ్యలోకి ఊడ దింపుతుంది. ఊడ దింపేస్తే ఊడ భూమిలోకి వెళ్ళిపోయి అడ్డంగా పెరుగుతుంది. అప్పుడు ఇంకా వాహనం వెళ్ళదు. అందుకే మర్రి చెట్టు ఎక్కడుందో అక్కడిక కదలికలు ఉండవు, ఆగిపోతాయి. విపరీతమైన నీడనిస్తుంది. రెండు, దాని మొదలు మీరు చేరలేరు. తన మొదలు దగ్గరికి వేరొకరు రాకుండా తానే చుట్టుకుని అడ్డగలిగినటువంటి చెట్టు మర్రి చెట్టు ప్రపంచంలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.